వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు మా స్టూడియోకి విచ్చేసిన ది గ్లోబల్ ఎక్స్ప్లోరర్ సర్వీసెస్ మెర్లిన్ గారితో మరియు సుజన్ గారితో మా ముఖాముఖి కార్యక్రమం. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో బాగా నైపుణ్యం కల నిపుణుల బృందం సహకారంతో వీసా ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్, వర్క్ వీసాస్ మరియు టూరిజం సర్వీసెస్. సంప్రదించండి 9177838430. ద గ్లోబల్ ఎక్స్ప్లోరర్ సర్వీసెస్, హబ్సిగూడ, హైదరాబాద్. వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు మనము ది గ్లోబల్ ఎక్స్ప్లోర్ సర్వీసెస్లో ఉన్నాము. ఇక్కడ మెర్లిన్ గారు, సుజన్ గారు గత 2 సంవత్సరాలుగా వాళ్ళు వీసా ఎక్స్పర్ట్స్, ఆల్ కంట్రీ స్టూడెంట్స్కు విజిట్ అండ్ వర్క్ వీసాస్ టూర్ ఆపరేటర్స్ చేస్తున్నారు. అధిక సమాచారం కోసము మెర్లిన్ గారిని ఒకసారి మనం ప్రశ్నిస్తాము. ఏ రకమైన సదుపాయాలు మా ప్రేక్షకులకు ఇస్తున్నారు, ఎటువంటి సదుపాయాలతో వాళ్ళు విదేశీ టూర్లు చేయవచ్చు అనేది ఈరోజు ముఖ్యాంశాలు. మెర్లిన్ గారు, మీరు చెప్పండి. ఈ ది గ్లోబల్ ఎక్స్ప్లోర్ సర్వీసెస్ స్టార్ట్ చేసుకుని 2 సంవత్సరాలు అవుతున్నారు కదా. వాట్ ఈస్ యువర్ మోర్ ఆఫ్ ఆపరింగ్ దిస్? ఎలా మీరు సర్వీసెస్ ఎలా సదుపాయాలు ఇస్తారు మా ప్రేక్షకులకు? So yeah, first of all, hi to all the viewers. Thank you so much. Thank you so much, Prasad sir, for this opportunity. So మేము లాస్ట్ 2 years నుంచి వీఆర్ వీసా ఎక్స్పర్ట్స్. అన్ని కంట్రీస్కి వీసాస్ వేస్తున్నాము. వీఆర్ డూయింగ్ విజిట్ వీసాస్, వర్క్ వీసాస్ అండ్ స్టూడెంట్ వీసాస్ ఆల్సో. మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి వీఆర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫీస్ నుంచే చేస్తాము. అండ్ ఆఫీస్కి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో ఫోన్ కాల్స్ ద్వారా కూడా మేము సర్వీస్ చేస్తున్నాం సార్. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం జరిగింది గారు. ఈ కొన్నిసార్లు వీసాలు తిరస్కరించబడతాయి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది సార్? సో వీసాలు తిరస్కరించబడడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకపోవడం, ముఖ్యంగా ఫైనాన్సెస్ అంటే ఐటీఆర్ కాపీస్ లేకపోవడం, ఐటీఆర్ ఫైల్ చాలా మంది కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్న బిజినెస్ పీపుల్ ఉన్న వాళ్ళు ఐటీఆర్స్ అనేవి ఫైల్ చేయట్లేరు. సో ఆ ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం వల్ల చాలా విజిట్ వీసాస్ అనేవి తిరస్కరించబడుతున్నాయి. సో నేను ఇచ్చే ఎవరికైనా అడ్వైస్ ఏంటంటే, ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే, అంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేయలేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో కూడా ట్రావెల్ చేయాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి చాలా నీట్గా ఉంచుకోండి. అండ్ మీరు ఫండ్స్ అనేవి ప్రాపర్గా చూపిస్తే మోస్ట్లీ వీసా అనేది తిరస్కరించబడదు. సార్ ఇప్పుడు స్పాన్సర్షిప్ వీసా ఏంటంటే 2 రకాలు సార్. ఒకటి ఏంటంటే వర్క్ వీసా. వర్క్ వీసా అనేది మనకి ఇప్పుడు సపోజ్ యూకే కానీ, కెనడా కానీ, యూఎస్ఏ కానీ అక్కడ కంట్రీ నుంచి ఒక ఎంప్లాయర్ మనకి జాబ్ ఇస్తున్నట్టు, స్పాన్సర్షిప్ ఇస్తున్నట్టు ఇచ్చి మనల్ని తీసుకెళ్తే అది జాబ్కి సంబంధించిన స్పాన్సర్షిప్ వీసా. అలాగే విజిట్ వీసాకి కూడా స్పాన్సర్షిప్ ఉంటుంది. మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళు మనల్ని ఒక 15 days కానీ 20 days కానీ వాళ్ళన్ని ఖర్చులు పెట్టుకొని మనల్ని తీసుకెళ్తున్నట్టు చూపించడమే విజిట్ వీసాకి స్పాన్సర్షిప్ సార్. తర్వాత ఈ చాలా మంది ఇండియాలో టూరిస్టులు విదేశాలకు వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా నిజంగా చెప్పాలంటే కొన్ని అంటే అభద్రతా భావంతో, అంటే మేము డబ్బులు కడుతున్నాము తర్వాత మాకు సరే చూపించడం లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఎంతవరకు మీరు సక్సెస్గా రన్ చేయగలరు? సార్ ఇప్పుడు మనకొచ్చేసి మనం ఎప్పుడైనా ఒక టూర్ ఆపరేట్ చేసినప్పుడు అది లోకల్లీ కానీ, డొమెస్టిక్ కానీ, ఇంటర్నేషనల్ కానీ ఎనీ టూర్ మనం ఆపరేట్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ అంటే వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చే వరకు కూడా బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా లేకపోతే ఏ స్టేట్కి వెళ్ళినా కూడా అక్కడ మన ఏజెంట్స్ ఉంటారు. అండ్ కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాము. హోటల్స్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ఫుడ్ మనమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్ సైట్ సీయింగ్ మొత్తం బాధ్యత మనం తీసుకొని సైట్ సీయింగ్ కూడా చూపించి క్షేమంగా వాళ్ళు తిరిగి వచ్చే వరకు మన బాధ్యతనే ఉంటుంది సార్. తర్వాత వాట్ అబౌట్ ద ప్యాకేజెస్? అంటే మీ దగ్గర యూజర్గా హైదరాబాద్లో చాలా వచ్చాయి సర్వీసెస్. కొంతమందికి అఫోర్డబుల్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. పోనీ మన అఫోర్డబుల్ అంటే ఎకనామికల్ ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయండి కదా? ఎస్ సార్, డెఫినెట్లీ వీ హ్యావ్ ఎకనామికల్ ప్యాకేజెస్ ఆల్సో. మన దగ్గర 3-4 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. అది వచ్చిన వాళ్ళని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. 3-star హోటల్స్, 4-star హోటల్స్, 5-star హోటల్స్ వరకు కూడా ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. లేదు మేము ఎకనామికల్గానే వెళ్ళగలుగుతాం కానీ మాకు ఆ ప్లేస్ చూడడం చాలా ఇష్టంగా ఉంది, మమ్మల్ని పంపించండి అని ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయగలం. చాలా ఇంపార్టెంట్.
రాజు మా అనుభవంతో కొన్ని చోట్ల చూశాను కదా, ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర బాగానే ఉంటున్నారు. అసలు మధ్యలో వాళ్ళ టూర్ మధ్యలో ఇన్క్వైరీకి రావడం కానీ, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది మేము ఇంటి చేసే ఇంటర్వ్యూలలో వాళ్ళు అదే సందేహాలు మాత్రం వ్యక్తం చేశారు. కానీ ఒకటి, మీరు ఇచ్చే సలహాలు కానివ్వండి, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి. మేము మా ప్రేక్షక దేవుడు కూడా ఇది చెప్పేది ఏంటంటే, మీరు ది గ్లోబల్ ఎక్స్పర్ట్ సర్వీసెస్ రండి. బెర్లిన్ గారు పర్సనల్గా చూసుకుంటారు, ప్రిజన్ గారు కూడా ఉన్నారు. ప్రిజన్ గారు, మీరు కూడా ఏ సలహాలు ఇస్తారో చెప్పండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఫర్ ద కామన్ మ్యాన్స్ అండ్ నవడేస్ చాలా మంది కోరుకుంటుంది, ఏముంది మేము టూర్కి వెళ్ళాలి, అవును మేము మంచి మంచి ప్లేస్ చూడాలి అని చాలా మంది కోరుకుంటుంది. కానీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరైన సూచనలు లేక, సరైన ప్లేస్ లేక ఒకటి చెప్పాలని. అదే నేను మీ గ్లోబల్ ఎక్స్ప్లోర్ సర్వీస్ చిన్న అని ఒకసారి ఈరోజు ఇంటర్వ్యూ కూడా రావడం జరిగింది. అవునండి, మీరు ఎంతవరకు కామన్ మ్యాన్కు అంటే ప్రొఫెషనల్స్కి హెల్ప్ చేయగలరు? అంటే నేను చెప్పేది నాట్ ఎకనామికల్ అని కాదు, ప్యాకేజెస్లో సర్వీసెస్ ఎలా ఉంటాయి? సర్వీసెస్ అనేది కామన్ మ్యాన్కి కామన్గా అందుబాటులో ఉండే రేట్లోనే ఉంటాయండి. ఇంకోటి, ఇప్పుడు ఉన్న చాలా వీసా సర్వీసెస్ కానీ, లేకపోతే హాలిడే టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ ఎన్ని ఉన్నాయో వాటన్నిటిలో జెన్యూనిటీ అనేది చాలా తక్కువ. పెట్టిన పైసకి అట్లీస్ట్ ఒక రూపాయి పెడితే రూపాయి మనకి లాభం పొందినాం అనేది కాన్సెప్ట్ తోటి మేమున్నాం. సో ఒకసారి విజిట్ అయ్యి మాట్లాడి క్లారిటీ తెచ్చుకుంటే అన్ని వర్కౌట్ అవుతాయి. సార్ థ్యాంక్స్ అండి. ఆ బిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి నేను ఈ గ్లోబల్ ఎక్స్ప్లోర్ సర్వీసెస్కు సక్సెస్ కావాలని విజయవంతంగా చేసి ఇంకో 4-5 బ్రాంచెస్ పెట్టి ప్రతి ఒక్క కామన్ మ్యాన్కు, ప్రతి ఒక్క ప్రొఫెషనల్స్ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.